భట్టి గారు మా మీద చదివారు 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు భట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష భట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు సరే, ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష, వీళ్ళు చెప్పేది పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికే అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్, వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు. మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది? ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు? ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు? అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది. మాలాంటి వాళ్ళ వీడియోలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద కూడా మన్ను పోసుడు గొప్ప కాదు. చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడుంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్, మా హయాంలో నేను ఉన్నప్పుడు కదా చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుందా అధ్యక్ష? చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాధ నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకు? మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మంది పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా, జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధ అంటే మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు ఇయ్యరైతురి. మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినో మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు. మీరు చేసే చెప్పుకుంటూ
మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు. అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజు మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాము, దాని మీద చర్చ జరిగింది, బిల్లు పాస్ అయింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. దట్స్ ఓవర్ అధ్యక్ష. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, మీ బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే టైం పెట్టండి, గత బడ్జెట్ మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొక రోజు ఫుల్గా మాట్లాడదాం అధ్యక్ష. 2.5 ఏళ్ళు అయినాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఇప్పుడు చర్చ జరుగుతున్నది బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం కదా అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే పెట్టండి. మా బడ్జెట్ అప్పుడు మేము పెట్టినాము, మీరు మాట్లాడినరు, బడ్జెట్ పాస్ అయింది, ఓటింగ్ జరిగింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నవ్వు మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా, కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళా తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము. అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్న ఎలియా మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళు ఇవ్వాలి, కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేను అధ్యక్ష. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు బట్టి గారితో, రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ నెత్తురు కళ్ళ చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నెంబర్ 29, సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష. 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. ₹1 ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటాడు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు బట్టి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి బట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం. పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. అంటే నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ బట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా. మీరైతే కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా బట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే బట్టి గారు,
రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భక్తి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మహిళల విషయంలో ఏం చెప్పారు? మహిళల విషయంలో అధ్యక్ష, ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష, పేజ్ నంబర్ 34. పేజ్ నంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, 25-26, పేజ్ నంబర్ 37.